ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ అద్దంకి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశేష ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దర్శిపట్నం పుచ్చలమెట్టకు చెందిన మహిళల ఆధ్వర్యంలో ఈ భక్తి కార్యక్రమాలు సాగాయి. ఆలయ అర్చకులు బాలకృష్ణాచార్యులు అమ్మవారికి శాస్త్రోక్త పూజలు అభిషేకాలు చేయగా అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృష్ణ, మంగమ్మ, నారాయణమ్మలు మాట్లాడారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే అన్నదాతల సహకారంతో మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని దాతలను కోరారు. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అమ్మవారి దేవస్థానంలో భజన కార్యక్రమం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం జరిగిన అన్న వితరణలో సహకరించిన పుచ్చలమెట్ట మహిళలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జై జై దుర్గా. ప్రతి శుక్రవారం అద్దంకి రోడ్లో కనకదుర్గమ్మ గుడి, ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం, అభిషేకాలు, సాయంత్రం భజన కార్యక్రమం. కార్తీక మాసం అనే కాదు, అమ్మలు స్వాములు అందరూ ప్రతి శుక్రవారం అన్నదానం జరిగిద్ది. ప్రతి శుక్రవారం ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భజన కార్యక్రమాలు. కార్తీక మాసం సందర్భం అనే కాదు, ప్రతి శుక్రవారం అమ్మకి అభిషేకం జరిగిద్ది. ప్రతి శుక్రవారం అభిషేకం జరిగిద్ది. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం. అందరు అన్నదాన కార్యక్రమానికి వారు సహకరిస్తారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ అమ్మకి మేము ఎంత చేసినా ఇంకా తక్కువేననుకుంటున్నాం. ఇంకా అమ్మకి చెయ్యాలని కోరిక ఉంది. మీ అందరి సహకారంతో మేము అందరం చెయ్యాలని సంకల్పం. ఇంకా డెవలప్ కావాలని మీరు ఏమైనా కానీ అమ్మకి ధన రూపమైన ధాన్య రూపమైన ఏదే వస్తువు ఇచ్చినా అమ్మకి ప్రతి శుక్రవారం సహకరిస్తాము. ప్రతి శుక్రవారం అమ్మకి అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమం అన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు మీరు అమ్మకి సహకరించాలని, అమ్మ దీవెనలు పొందాలని. జై దుర్గా, జై జై దుర్గా. అమ్మ దీవెనలు మనందరికీ ఉండాలని, అమ్మ పసుపు కుంకాలు, పట్టు చీరలు అన్నీ అమ్మకు సమర్పించవచ్చు. అమ్మ మనకు అన్నీ ఇస్తుంది. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ప్రతి శుక్రవారం లాక్డౌన్ నుంచి ప్రతి వారం భోజనాల కార్యక్రమం జరుగుతుంది. పెట్టే వాళ్ళు ప్రతి వారం రావచ్చు భక్తులందరూ. ప్రతి మహిళలందరికీ నా ధన్యవాదాలు. ప్రతి వాళ్ళు వచ్చి అందరూ సహకరిస్తుండ్రు. ప్రతి వాళ్ళు ఇంటింటికి పేరుకి నమస్కరించి చెప్పడం అందరి వల్ల రోజుకి ముందుకు రాండి. ప్రతి మహిళలుగా నమస్కారం పెట్టి చెప్తున్నా. వీలున్నంత వరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు వనభోజనాలు కార్తీక మాసం లాస్ట్ వారం కాబట్టి పుచ్చలమెట్ట మహిళలందరూ కలిసి దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. జై దుర్గా భవానీకి జై.